అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకు అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇందులో భాగంగా చూసుకుంటే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, తునిలో అయితే వానలు పడుతూ ఉన్నాయి. ఇక రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రేపు ఉదయానికి ఇది తుఫానుగా మారనుందని అధికారులు తెలిపారు. అయితే మనకు ఏపీపై తుఫాను ప్రభావం ఏమి ఉండదు, కానీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ శాఖలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాయి. ఇది అప్డేటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.